నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కమ్మని పల్లి కొబ్బరి చట్నీ రెసిపీని చూపిస్తాను. వేడి ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని ఈ పల్లి కొబ్బరి చట్నీతో తింటే ఉంటుంది. ఆహా, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కమ్మటి పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని, నూనె కొంచెం వేడవగానే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి దోరగా వేగిపోగానే ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లి కొబ్బరి చట్నీ కమ్మగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ పచ్చిమిర్చి వేయలేదండి. పల్లీల్ని ఇలా నూనెలో వేసి వేయించడం వలన చట్నీకి మంచి రుచి వస్తుంది. పల్లీల్ని కూడా దోరగా వేపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి పల్లీలు చిట్లి చక్కగా లోపల దాకా వేగిపోతాయి. పల్లీలు ఇలా వేగిపోగానే ఇందులోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని 1 నిమిషం పాటు ఈ నూనెలో లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు దించేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్ లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని మెత్తగా రుబ్బుకోవాలి. చట్నీ మరి కాటుకలా మెత్తగా రుబ్బకూడదండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రుబ్బుకోవాలి. ముందుగా పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి. చట్నీ చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోకి మిక్సర్ జార్ కడిగి ఒక 1/2 గ్లాస్ మాత్రం నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత చట్నీ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయ ముక్కలు తుంపేసుకొని తాలింపుని దోరగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఈ తాలింపుని చట్నీలో వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే కమ్మనైన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఏ టిఫిన్ లోకైనా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పల్లి కొబ్బరి చట్నీ. కమ్మనైన ఈ పల్లి కొబ్బరి చట్నీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.